నువ్వు కూతురిగా దొరికావమ్మా. ఇలా నీ పేరెంట్స్ని వెతికే ప్రయత్నంలో నువ్వెక్కడ కష్టాలు కొని తెచ్చుకుంటావో, మళ్ళీ మాకెక్కడ దూరమైపోతావేమోనని ప్రతి క్షణం భయపడుతున్నావమ్మా. ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాటలు విన్నాక మాలో ఉన్న భయం రెట్టింపైందే. చూడమ్మా శివంగి, మా మాట విని ఆ దొంగ జోలికి వెళ్ళకే. అంతగా పట్టుకోవాలి అంటే మీ నాన్న వేరే మార్గంలో ఆలోచించి వాణ్ణి పట్టుకుంటారు. ఈ రోజుల్లో సోషల్ మీడియాని మించిన పవర్ఫుల్ వెపన్ ఏదీ లేదమ్మా. చూస్తూ ఉండండి, 2-3 రోజుల్లో ఆ దొంగ డీటెయిల్స్ తెలుస్తాయి. అప్పుడు చెప్తా వాడి సంగతి. మీరు అనవసరంగా భయాలేం పెట్టుకోకండి. నేను చాలా జాగ్రత్తగానే వాళ్ళని హ్యాండిల్ చేస్తాను. నాకేం కాదు, సరేనా? మే ఐ కమ్ ఇన్ సిస్టర్? అన్నయ్య, నువ్వు కూడా పర్మిషన్ అడగాల. నువ్వు ఏ మూడ్లో ఉన్నావని? ఐ మీన్ నార్మల్ మూడ్. వండర్. ఎందుకలా? లేకపోతే ఏంటి, అమెరికా వెళ్ళిపోవాల్సిందే అని అంత పట్టుబట్టి మహేష్ని ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకుండా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి తను బయలుదేరేటట్టు చేసిన నా చెల్లెలు కనీసం ఎయిర్పోర్ట్ దాకా కూడా వెళ్లకుండా ఇంటికి తిరిగి వచ్చేయడం ఏంటి? ఎనీవే, థ్యాంక్స్. నాకా? మీ ఫ్రెండ్ కమ్ బావగారు మహేష్ కా? మీ ఇద్దరికీ కాదు. ఇంకెవరికి? ఆ అమ్మాయికి. ఏ అమ్మాయికి? మీ అమెరికా ప్రయాణం ఆపి మిమ్మల్ని ఇంటికి, ఐ మీన్ వెనక్కి రప్పించిన ఆ అమ్మాయికి. నో 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 నో, ఆ అమ్మాయి ఎవరో చెప్తే ఆగుతామా ఏంటి? నేనే మహేష్ చెప్పిన మాటలకు కన్విన్స్ అయ్యాను. తనకిష్టం లేని పని చేయడం ఎందుకని అమెరికా ప్రయాణం క్యాన్సిల్ చేశాను. నిజం చెప్పు. ఏ నిజం చెప్పాలన్నయ్య? ఇన్నాళ్ళు నిన్ను ఏనాడు అడగని ప్రశ్న అదే, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అనే ప్రశ్న మహేష్ ఇవాళ నిన్ను ఎందుకు అడిగాడంటావు? అమెరికాకి వెళ్లకుండా తప్పించుకోవాలి అంటే మిత్రని లాక్ చేయాలి. అలా మిత్ర లాక్ అవ్వాలంటే ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ లోకి తీసుకెళ్లాలనుకున్నాడు. అందుకే ఏనాడు అడగని ఆ క్వశ్చన్ అడిగాడు. అదే, అలా అడగాలనే ఐడియా మహేష్కి ఇప్పుడే ఎలా వచ్చింది? ఎలా అంటే ఆ అమ్మాయి వలన. అన్నయ్య, నువ్వు అవునన్నా కాదన్నా నిజం అదే. తను మహేష్కి డైరెక్ట్గా చెప్పిందా? తను ఇంకెవరితో అయినా మాట్లాడుతున్న మాటలు విని మహేష్ ఇన్స్పైర్ అయ్యాడా అనేది నాకు తెలియదు. బట్ బావ నిన్ను అలా క్వశ్చన్ చేయడానికి కారణం ఆ అమ్మాయి మిత్ర, నో డౌట్. ఎస్. చూసావా, నిజం ఒప్పుకున్నావు. నర్సరీలోకి వెళ్ళొచ్చాకే మహేష్ నన్ను అలా అడిగాడు. దానికి కారణం ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ చేసిందని ఐ కెన్ గెస్. బట్ లోహికి కోపం వస్తుందని. వాట్? లోహికి కోపం వస్తుందా? ఎస్, నువ్వే చూసావుగా. ఆ నర్సరీ అమ్మాయి టాపిక్ తెచ్చినా, ఆ అమ్మాయి పేరెత్తినా లోహికి చాలా కోపం వస్తుంది. సో అర్థమైంది సిస్టర్. ఎలా అయితేనే మీరు అమెరికా వెళ్ళడం లేదు, ఇక ముందు వెళ్ళరు. ఐఎమ్ సో హ్యాపీ. అనయ్య, బట్ నాకు భయంగా ఉంది. భయమా? ఎందుకమ్మా? ఆ ఆనంది కూతురు. ఆనంది కూతురు? అవును, ఆ ఆనంది కూతురు ఈ విజయవాడలోనే ఉందని నా స్ట్రాంగ్ డౌట్. ఆ ఆనంది కూతురు కోసమే అశ్విన్ వాళ్ళ మదర్ వెతుకుతుంది. అది కానీ ఇక్కడే ఉందా? దాన్ని మహేష్ చూశాడా? అంతవరకు వస్తే మనం చూస్తూ ఊరుకుంటామా? అది మహేష్ కంటపడిన తర్వాత మనం చేసేదే ఉంది. డోంట్ వరీ సిస్టర్, ఆ అమ్మాయిని ఎలాగైనా కనిపెడదాం, పట్టుకుందాం. ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆ ఆనంది కూతురు ఎలా ఉంటుందో, దాని ఫీచర్స్ ఎలా ఉంటాయో తెలియకుండా. అనయ్య, ఒక్క క్లూ మాత్రం ఉంది. ఏంటది? ఆనందికి పుట్టిన కూతురు సేమ్ టు సేమ్ ఆనందిలాగే ఉందని పుట్టినప్పుడు చూశానని అశ్విన్ వాళ్ళ అమ్మ చెప్పింది. పుట్టినప్పుడు పిల్లలు వాళ్ల పోలికలతో ఉన్నారు, వీళ్ళలాగా ఉన్నారు అంటారు. బట్ అది కరెక్ట్ కాదు సిస్టర్. 20 ఏళ్ల తర్వాత ఆ పాప అమ్మాయి అయి ఉంటుంది. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం కదా. లేదన్నయ్య,
స్మాల్ స్మాల్ చేంజెస్ వచ్చినా కూతురు తల్లిలాగే ఉంటుంది.